హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ పాలకోవా వేసి చూపిస్తున్నా అండి. మిల్క్ పౌడర్ తోటి పాలకోవా వేసి చూపిస్తున్నా. చాలా సింపుల్గా అయిపోతూ ఉంటుంది అండ్ ఈజీ కూడా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇందులోనే ఒక పావు కప్పు దాకా కాగబెట్టి చల్లారబెట్టేసుకున్న పాలు వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఏం అవసరం లేదండి, నార్మల్ పాలే ఒక పావు కప్పు దాకా వేసేసుకొని ఒకసారి నెయ్యి ఉన్న పాలు కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఒక కప్పు కన్నా కొంచెం తక్కువ ఉందండి నా దగ్గర, కప్పు మెజర్మెంట్ తీసుకోండి మీకు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ వేసుకుంటున్నా. నేను తక్కువ క్వాంటిటీ వేస్తున్నా కాబట్టి తక్కువ వేసుకుంటున్నా అండి. మీరు ఇదే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే డబల్ చేసేసుకోండి. ఒక కప్పుకి 2 టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ పౌడర్, పావు కప్పు మిల్క్, కొంచెం ఇలాచి పౌడర్. ఇలా దగ్గరకు వస్తా అంటే కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతా ఉంటుంది. నేను మళ్ళీ ఒకసారి పాలతోటి వేసే పాలకోవా వేసి చూపిస్తా అండి. ఇప్పుడైతే ఇది వేసి చూపిస్తున్నా. ఇలా దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉడకనివ్వాలి. ఇలా కంప్లీట్గా ప్యాన్ నుంచి విడిపోయేటట్టు దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. దాన్ని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒకసారి కలుపుకొని చేతికి అంటుకుంటే గిట్ట చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం అప్లై చేసేసుకొని, నేనైతే రౌండ్గానే వేసుకుంటున్నా అండి. ఇలా చేసేసుకోవడమే, అంతే. సింపుల్గా పాలకోవా రెడీ అయిపోతూ ఉంటుంది. మీకు కావాలంటే పైన గార్నిష్ కానీ చేసుకోవాలనిపిస్తే పిస్తా కానీ ఏమైనా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఏం పెట్టట్లేదండి, సింపుల్గా ప్లెయిన్గానే ఉంచుతున్నా. అంతే అండి, తొందరగా అయిపోతూ ఉంటుంది. ఈజీగా వేసేసుకోవచ్చు. ఒక మిల్క్ పౌడర్ ఒకటి ఉంటే సరిపోతుందండి. తప్పకుండా ట్రై చేసుకోండి, టేస్టీ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.